మూర్తి గారు నమస్కారం. సో ఇదండి దేవాదాయ శాఖలో ఇప్పటివరకు ఏంటంటే మీ హయాంలో జరిగిన దాన్ని తవ్వుతుంటే బయటకు వచ్చిన లెక్క 550 కోట్ల రూపాయల స్కామ్స్ దేవాదాయ శాఖలో బయటపడుతున్నాయి. సరే అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చారు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కాకుండా దేవాదాయ శాఖ పరిధిలో ఉండే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ని లీజ్కి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం హుటాహుటిని అంగీకరించేసి కమిషనర్ గారు మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా గెజెట్లో ఇది పెట్టేయండి, నెల రోజుల లోపల ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుందాం. మీరు అంగీకరిస్తారండి ఇలాంటివన్నీ? నారాయణ ఇప్పుడు చూస్తాం. ముందు కడపలో కానీ కడప మఠం గురించి మనం అన్నాము. ఒకటి కాదండి, ఎంత అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా. ఓకే, ఇవాళ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, గత సంవత్సర కాలంగా జరుగుతున్న అత్యంత దారుణమైన విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడు మీరు రాయలసీమకి వెళ్ళండి, అటు ఉత్తరాంధ్రకి వెళ్ళండి, అటు సింహాచలానికి వెళ్ళండి, అంటే అక్కడ మఠానికి వెళ్ళండి, కడపలో వీళ్ళు ఏదైనా ఒక వర్గానికి చెందిన ఏదైనా సంబంధాలు ఉన్నాయా అని చూడడం, సంబంధాలు ఉన్నట్టుగా వీళ్ళే ప్రూవ్ చేసేస్తారు, వీళ్ళే డిసైడ్ చేసేస్తారు, చేసే ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా వాళ్ళ మీద అటాక్ చేయడం, ఆక్రమించుకోవడం. ఒకళ్ళు కాదు, ఇంతకుముందు ఒక పార్టీ ఉండేది, ఇప్పుడు దానికి తోడుగా వాళ్ళ కుమ్ములాట్లు కూడా కిందనే మీకెంత నాకెంత వచ్చిన దాంట్లో సమంగా పంచట్లేదు అంటే దోపిడీ చేసుకోవడం, పంచుకోవడం అనేటటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదొకసారి మీరు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కూడా. అసలు ఏమాత్రం నాణ్యతకు కానీ కరెక్ట్ కాంక్రీట్గా ప్లాన్ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ, లేదా ప్రజలకు మంచి చేయాలనేటటువంటి ఉద్దేశం కానీ ఈ ప్రభుత్వానికి అసలు లేదు అనేటటువంటి అర్థమవుతూ ఉంది. ఈ జీవోలు కానివ్వండి, అడ్డగోలుగా రాత్రి డెసిషన్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే వీళ్ళ దాడులు కానివ్వండి, ఆక్రమణలు కానివ్వండి, ఆ తిరుపతి అతీతం కాదు. వీళ్ళకి దేవుడిని ఒక పక్కన గౌరవంగా చూస్తున్నట్టుగా నటించడం, సనాతనం అనేటటువంటి ధర్మం అడ్డుగా పెట్టుకొని ఆ ధర్మాన్ని మేము పాటిస్తున్నాము అనేటటువంటి కలరింగ్ ఇవ్వడం, ఆ కలరింగ్ ముసుగులో ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు దాని మీద దాడులు చేసి హిందూ ధర్మం మీద దాడులు చేస్తారు, హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తారు, హిందూ దేవాలయ భూముల మీద దాడులు చేసి ఆక్రమణ చేస్తారు. అది ఎన్నాళ్ళది, దాని చరిత్ర ఏంటి, అది ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది, లేదంటే వాళ్ళకు సంబంధించిన ధర్మాన్ని లేదంటే సిద్ధాంతాలని ఏ విధంగా నమ్ముతుంది, అవన్నీ అవసరం ఉంటుంది వీళ్ళకి. రాత్రి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం. ఒక పక్క రాయలసీమలో మరి ఆ ఎమ్మెల్యేలు ఇంతకుముందు చేసిన నిర్వాహం కూడా మీరు చూశారు. సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్తుంటే సిమెంట్ ఫ్యాక్టరీలకు అడ్డుకట్ట వేసి జనాలను మోహరించి, వాళ్ళ గుండాలను మోహరించి, వాళ్ళ లారీలు పెట్టేసినట్టుగా మా వసూళ్ళు మాకు ఇస్తారా, లేదంటే మీ లారీలు అన్ని పనిచేసి మేము తగలబెట్టేయమంటారా, లేదా చంపేయమంటారా మిమ్మల్ని? మీకు అర్థమై ఉంటుందా మరి ఆ ఎమ్మెల్యే ఎవరనేది? బహిరంగంగా లోపల ఏదైనా కాంట్రాక్ట్ మాకు ఇవ్వండి అని అడగడమో, లేదంటే రిక్వెస్ట్ చేయడమో అనేది కాదు. అక్కడ బహిరంగంగానే ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు ఉంటాయట, సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినవి ఇవన్నీ. వాటి గురించి అడ్డగోలుగా ఇంతకుముందు ఏదైనా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వంలో కానివ్వండి, లేదా గతంలో కానివ్వండి, ఒక సిస్టమ్ ప్రకారం దానికి బిడ్డింగ్ చేయడం అనేది ఇవన్నీ ఉంటాయి. దాన్ని కాల్ఫర్ చేయడం, తర్వాత అవన్నీ ఓకే అండి. దేవాదాయ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ స్టాండ్ ఏంటి? వైసీపీ ఏం చేయబోతోంది? తప్పనిసరిగా మేము పోరాటం చేస్తాం. దీని మీద మాట్లాడడం కూడా జరిగింది. మా మంత్రులు ఎంతమంది, దేవాదాయ శాఖ మంత్రులు ఎవరుతున్నారు, మంత్రులు, మా లీడర్లు, వీళ్ళు లోపభూయిష్టంగా ఎవరెవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు అనేది కూడా మేము బహిరంగంగా తెలుపుతాం. నిన్న ఆదరణ పథకం కింద ఏదైతే మేము కుట్టు మిషన్ల గురించి మీరు ఆల్రెడీ చూశారు, 220 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ జీవో, దాంట్లో ఆ కుట్టు మిషన్లు కానివ్వండి, మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్లు సుమారుగా 1,02,000 మందిని ఎంపిక చేసినట్టుగా వీళ్ళే ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. ఆ లిస్టు తయారు చేసుకొని వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, లేదంటే వీళ్ళకి సంబంధించిన మనుషులు కానీ, వీళ్ళకి సంబంధించిన
వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, వాళ్ళని తయారు చేసుకొని 4,300 రూపాయలు ఎంతో మిషన్, కుట్టు మిషన్ ఉంటుంది, దానికేమోని ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 3,000 రూపాయలు అవుతాయి అని వాళ్ళే చెప్తున్నారు అనమాట. అది కూడా అంటే 7,000 రూపాయలు, అంటే దీనికి అయ్యేది ఎంత, 73 కోట్ల రూపాయలు ఎంత అవుతుంది. కానీ వీళ్ళు చేసేది ఏంటి, 220 కోట్ల రూపాయలు అంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసేదేమని పావలా అయితే, దాన్ని మింగేసే కార్యక్రమం, దోచేసే కార్యక్రమం, పంచుకునే కార్యక్రమం చేయడానికి 75. రైట్ నారాయణమూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మన రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఇంకొక స్కామ్ అండి, సెకి